పరమేశ్వరుడు పార్వతీదేవి ప్రీతి కోసము ఆ బాలునికి అమరత్వాన్ని, ఆకాశంలో సంచరించే బంగారు పురాన్ని అనుగ్రహించాడు. ఆ బాలుడే సుకేశుడు. పార్వతీదేవి కూడా రాక్షస స్త్రీలకు అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది. ఇకపై రాక్షస స్త్రీలు గర్భం దాల్చిన వెంటనే ప్రసవం జరుగుతుంది. పుట్టిన వెంటనే ఆ బిడ్డకు తల్లితో సమానమైన వయస్సు వస్తుంది అని. సుకేశునికి గ్రామణి అనే గంధర్వరాజు కుమార్తె అయిన దేవవతితో వివాహం జరిగింది. వారికి మాల్యవంతుడు, మాలి, సుమాలి అనే 3 కుమారులు జన్మించారు. వారు ముగ్గురు తమ తండ్రి శివుని నుండి పొందిన వరాన్ని తెలుసుకుని వారు కూడా కఠోరమైన తపస్సు చేయడానికి మేరు పర్వతానికి చేరారు. అప్పుడు వారి తపస్సును చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, సుకేశుని కుమారులారా, మీకు వరాన్ని ప్రసాదించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు.